సార్ మాధవ వర్మ మీరే కదా, మీ అబ్బాయి కదా. ఎన్నిసార్లు ఏడిపిస్తారన్న మమ్మల్ని. నేను ఎప్పుడు టీవీలో కూర్చున్నా, టీవీ కానీ మళ్ళా టీవీలోని ఇన్సిడెంట్లే ఉన్నా, ఏదో ఒక్కొక్క పిల్ల మీద లారీ వెళ్ళి చచ్చిపోయింది, ప్రధానికి ఏడుస్తూ ఉంటాను నేను. మీరు టీవీలో చూసే పోసానికి ఇష్టముళ్ళే వేరు. ఇంటికి వెళ్తే మావిడ ఎప్పుడు తిడతా ఉంటుంది, టీవీ కట్టేయండి, ఎందుకు ఏడుస్తున్నారు పతాకేడ, మీద అన్నం పెట్టనట్టు, మిమ్మల్ని కష్టపెడుతున్నట్టు అని ఆమె ఏడుస్తుంది. ఏడమ్మకండి పాపం, ఏడమ్మకండి. ఈ టీవీల్లో పాత సినిమాలు ఉంటుంది, రామారావు గారు, నాగేశ్వరరావు గారివి వచ్చిందంటే మావిడ కట్టేసిన లాక్కెళ్ళొద్దు లోపలికి. నిన్న వచ్చా ఏడ్చి పైకి వచ్చి వాళ్ళు అభినందిస్తే జడ్జి గారు అంతా నన్ను పచ్చి బూతులు తిట్టారు. నువ్వు ఎవడో ఏడవడానికి పైకి వచ్చేందుకు మీరు నువ్వు జడ్జిమెంట్ లాగా ఇస్తున్నారు, మీరు కూర్చోండి పోయి, ఈసారి ఏడవకుండా వస్తాను సార్ కూర్చుంటా అన్నా. పొద్దున్నే వచ్చా 9:45కి, ఏడవకుండా ఆడ కూర్చుందామని. వీళ్ళు ఒక 100 సార్లు ఏడిపించారు సార్ నన్ను. మిమ్మల్ని క్షమించకూడదు 100 సార్లు, కానీ జడ్జి గారు నన్ను క్షమించండి, నన్ను గెట్అవుట్ అన్నా కానీ నేను ఉండలేకపోతున్నా. నాకు నచ్చుతున్నాయి, అన్నీ ఏం చేయమంటారు, అన్నీ నచ్చుతున్నాయి. కానీ ఇందులో 1 to ఇంతే పాయింట్ తేడా ఉంటుంది కదా, అది కాబట్టే కదా మీలాంటి గొప్ప జడ్జీలు నేను పెట్టుకున్నాను. నేను ఎన్నిసార్లు ఏడ్చినా కానీ మీరు ఏడవరు కదా, మీరు కఠినాత్ములు, నిర్ణయంగా తీసుకుంటారు కాబట్టి నన్ను ఏడవలేండి. కనీసం నన్ను ఏమన్నా క్షమిస్తారు మిగతా కళాకారులందరూ. అన్నా ఇలాంటి రాజు ఇలాంటి రాజకుమారుడు ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయాల కుటుంబాల్లో ఇలాంటి అయ్యా కొడుకుంటే మళ్ళీ ఉంటుంది సార్. అదొకటే పంచుకుంది. ఐ లవ్ యూ రాజా.